థ్యాంక్ యూ రాజశేఖర్. అధికార పార్టీ కార్పొరేటర్లు కూడా సమస్యలపై ఏకరువు పెట్టుకోవాల్సిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పొచ్చు. తాజాగా కరీంనగర్ జిల్లాలోని 44వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అంటే ప్రస్తుతం తన భార్య కార్పొరేటర్ మహిళా స్థానం అవడంతో తన భార్య అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా 17 సంవత్సరాల నుంచి కార్పొరేటర్ గా కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు. కాకపోతే తాజాగా 44వ కార్పొరేటర్ లో తన డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులు రావడం లేదని చెప్పేసి తానే స్వయంగా తన సొంత డబ్బులతో డివిజన్ అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి దాపరమైంది. ఆ మేయర్ ఎవరైతే సునీల్ రావు ఉన్నారో మేయర్ సునీల్ రావు తనపై కక్ష కట్టి తన డివిజన్ అంటే తను ఒక దళిత కార్పొరేటర్ కావాలని తనకి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే తన వర్షాకాలంలో తన డివిజన్ లో వర్షం నీరు వచ్చి నిలవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారంతో ఈ తరుణంలో 3 కల్వర్టుల నిర్మాణానికి ప్రపోజల్ పెట్టారు. అయితే నిధులు తన డివిజన్ కి నిధులు రాకపోవడంతో తానే స్వయంగా స్థానికుల సహాయంతో నిధులు సమకూర్చుకొని మన విజువల్స్ లో చూడొచ్చు. ఆ పనులు ఏదైతే 3 కల్వర్టుల కోసం పనులు చేస్తున్నారో ఆ పనులు తన సొంత నిధులతో వెచ్చించి ఆ పనులు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయని చెప్పేసి ఆ మార్షల్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఇది ఈ ఒక్కటే చోట కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పనులు చేసి బిల్లులు చాలా చోట్ల తాజాగా ఈ రోజు జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ గ్రామంలో మహిళా సర్పంచ్ శిల్ప ఎవరైతే మహిళా సర్పంచ్ ఉన్నారో బీర్పూర్ గ్రామానికి చెందిన ఎంపీఓ తనకు నిధులు మంజూరు చేయడం లేదు, గ్రామంలో అభివృద్ధి చేస్తున్నాను కాకపోతే నాకు ఎలాంటి నిధులు రావడం లేదని చెప్పేసి తాను కూడా ఈ రోజు ఏదైతే సోమవారం ప్రజావాణి ఉంటుందో జిల్లా కలెక్టరేట్ లో ఆ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం అధికారిపై అంటే ఏదైతే అధికార పార్టీకి చెందిన నేతలై ఉండి కూడా తన పై అధికారులపై ఫిర్యాదులు చేయడం తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 44వ డివిజన్ కార్పొరేటర్ మార్షల్ కూడా ఇదే కోవకు చెందారు. తను గతంలో బీజేపీ పార్టీతో గొలిపి పొంది ఆ తర్వాత ఊహించని పరిణామంతో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు బీజేపీ పార్టీలో గెలిచిన తర్వాత జిల్లా అధ్యక్షుడు బండి సంజయ్ పై తన హాట్ కామెంట్స్ చేసి వివాదాలకు తెరలేపారు. తాజాగా ఇప్పుడు ప్రస్తుతము మేయర్ సునీల్ రావు నాపై విమర్శ చూపుతున్నారు. నేను 15 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ కూడా నాపై కావాలని నన్ను అణగదొక్కాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్థానిక మంత్రి గంగుల కమలాకర్ దృష్టికి తీసుకెళ్లినప్పటి నుంచి మేయర్కే వత్తాసు పలుకుతున్నారు, నాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు అని చెప్పేసి ఈ సమస్యని కేటీఆర్ దృష్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తానని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే రైట్, ఇంకొకటి శ్రీకాంత్, నేపథ్యంలోనే ప్రభుత్వం సంబంధించినటువంటి ఎంతో అట్టహాసంగా చేస్తున్నాము, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్తున్నటువంటి పల్లె ప్రగతికి సంబంధించినటువంటి బిల్లులు రావడం లేదని కూడా సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి జగిత్యాల్లో ఆ ప్రాంతానికి సంబంధించి ఉందని కూడా తెలుస్తుంది. అలాగే చెక్కుల విషయంలో ప్రధానంగా చూసుకుంటే ఎంపీడీఓ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా ఆరోపణ ఉంది. దీనికి సంబంధించి సమాచారం ఏంటి? అదే బీపూర్ సర్పంచ్ శిల్ప మహిళా సర్పంచ్ అభివృద్ధికి ఇచ్చిన నిధులు మాత్రం నాకు రావడం లేదు, స్థానిక ఎంపీ ఎవరైతే ఉన్నారో కావాలని జాప్యం చేస్తున్నారు, నిధులు మాత్రము రాకుండా చేస్తున్నారని చెప్పేసి తను ఈ రోజు తాజాగా ఈ రోజు ఉదయం జైత్యాల జిల్లా ప్రజా కలెక్టర్ కు ఫిర్యాదు కూడా మన ఏదైతే సోమవారం పూట ఫిర్యాదులు చేశారో ఈ రోజు దానికి బిల్లులు రావడం లేదని సర్పంచ్ అంటే అతుకోవాల్సిన పరిస్థితులు రాష్ట్ర